హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరికీ గంగా సన్ని యూట్యూబ్ ఛానల్. మా వారు ఇవాళ సోమవారమైతే వేసుకుంటున్నారండి. అయితే తెల్లారగట్ల 3 అయింది. మా వారు నేను లేసాము. తనైతే స్నానం చేసి వేరే బట్టలేసుకొనైతే బట్టలు జత పట్టుకొనైతే వెళ్తున్నారండి. అయితే 3:00కల్లా ఏసుకోవాలి కాబట్టి గుడికాడికి కొంచెం ఉంటది కాబట్టి ముందు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ సన్ని కూడా చూడండి చూస్తున్నాడు ఏంటి మా డ్యాడీ ఎక్కడికెళ్ళిపోతున్నారని. అయితే ఇప్పుడు తెల్లారగట్ల ఎళ్తే గాని మళ్ళీ ఇప్పుడు అక్కడ మాల అన్నీ అయ్యి తను వచ్చేటప్పటికి ఇంకా ఎలాగైనా 6 ఎంతో అయిపోతుంది. తినొచ్చేలోపు నేను కొంచెం ఇగోండి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని మొత్తం ఆయనొచ్చేటప్పటికి మొత్తం అన్నీ సర్దుకోవాలి కదా! తనైతే ఇప్పుడు మాలేసుకోవడానికైతే వెళ్ళిపోతున్నారండి. ఇదిగోండి ఇక్కడైతే ఓ జత పెట్టారు. ఓ జత అయితే పట్టుకెళ్లారు. అయితే నిన్న అమావాస్య తిథి కావడంతో అదోటి నిన్న మంగళవారం కదండీ! అసలు పీఠం గట్ట ఏం సర్దుకోలేదు. అమావాస్య అయ్యాక శుద్ధి చేసుకోవాలి కదండీ! ఇప్పుడైతే నేను మా వారు అయితే ఎళ్లారు కదా! ఇప్పుడైతే స్నానం చేసి ఇల్లు తుడిచి తడిబట్టెట్టి స్నానం చేశాక ఇప్పుడు ఈ పేపర్లు ఇవన్నీ కూడా మనం పీఠం పెట్టాక కుదరదు కదండీ! అందుకని నేను ఆంజనేయస్వామి పూజ అని చేసుకున్నాను కాబట్టి ఇగోండి మొత్తం గ్యాస్ ఇయన్నీ క్లీన్ చేసుకున్నాను. దేవుడి సామాను ఇయన్నీ కూడా రాత్రి అన్నీ శుభ్రం చేసుకున్నాను. ఇప్పుడైతే ఇల్లు తుడిచి తడిబట్టెట్టేసి ఇప్పుడు పీఠం అయితే నేను సర్దుకోవాలండి. అది ఆ వీడియో కూడా చూస్తాను. ఇదిగోండి ఇత్తడి సామాను వచ్చి అసలెక్కడ కూడా నేను తోముతానండి ఎంత వస్తాయో ఆ వీడియో కూడా మీకు పెడతాను. ఇంట్లోనే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలని పెడతాను. ఇప్పుడైతే నేను మా వారైతే వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఇగోండి వెళ్ళిపోతున్నారు. మా వారు కింద బండి తీస్తున్నారు. ఈలోపు నేను ఈ వీడియో క్లిప్ తీసాను. ఇప్పుడు తెల్లగట్ల 3 అయ్యిందండి. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారు మా వారు. అసలు ఎవరూ లేరండి. చీకటిగా ఉంది. అందుట్లోటి ఇవాళ నుంచి పాఠ్యస్థానాలు కదండీ! ఇంకా జనాలు ఎవరో ఒకళ్ళు తిరుగుతుంటారు. మేమున్న ఏరియా రాజుల ఏరియా అండి. ఇగోండి ఇక్కడ ముగ్గురు ఆడోళ్ళు పాఠ్యస్నానం చేసి శివాలయంకైతే వెళ్ళిపోతున్నారు. నాకు ఇంతవరకు మా వాళ్ళు ఉండేవారండి మేము ఉన్న కాడ. ఇప్పుడు మేము వేరే చోటకి రావడంతో ఇదంతా రాజుల ఏరియా కాబట్టి నాకు ఇక్కడ ఎవ్వరూ తెలీదండి. అందుకని ఇంకా ఎవరితో కూడా నేను వెళ్ళను. వెళ్తే మా వారితోనే గుడికి వెళ్తాను. ఇంట్లోనే స్నానం చేసి పాడ్డిస్తాను చేస్తాను. ఇక మా సన్నీ అయితే వాళ్ళ డ్యాడీ వెళ్ళిపోయారండి. ఇందాక నుంచి పాపం నేను స్నానం చేసి వచ్చేదాకా కూడా అటువైపే చూస్తూ కూర్చుందండి. నేనైతే ఇల్లన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్నానం చేసి వచ్చాను. ఈడేమో వాళ్ళ డ్యాడీ ఎక్కడ వచ్చాడురా అంటే పైకెక్కి చూస్తున్నారు. ఇప్పుడు మా ఇది పుట్టాక అదే దీన్ని తెచ్చుకున్న ఇంతకుముందు మా వారు ఒకసారి ఏసారండి. ఇది రెండోసారి ఏయడం. అయితే మధ్యలో గ్యాప్ వచ్చింది. ఇది ఇది ఇప్పుడు ఎలా చూస్తదనేసి చూడాలి మా వారిని. చూద్దాం.